ఈ రోజు మన వీడియోలో ఏఐ టెక్నాలజీ గురించి మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందామండి. మీకు కూడా ఏఐ టెక్నాలజీ మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా #ఏఐ తెలుగుని ఉపయోగించి మీ ప్రశ్నను అయితే కామెంట్ రూపంలో చెప్పండి. రాబోయే వీడియోలో మీరు అడిగిన ప్రశ్న కూడా సమాధానం చెప్తాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. టాపిక్లోకి వెళ్లే ముందు మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్సు 5th బ్యాచ్ జూలై 30 తారీఖున అయితే స్టార్ట్ అయిందండి. అంటే నిన్న స్టార్ట్ అయింది. అయితే ఈ రోజుకి మన స్టూడెంట్స్ అయితే ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కోర్సులో జాయిన్ అవుదాం అని చెప్పి. సో మరికొన్ని రోజులైతే మనం రిజిస్ట్రేషన్స్ అయితే తీసుకుంటాం. ఇంట్రెస్ట్ ఉండే ఎవరైనా ఏఐ తెలుగు బిగినర్ కోర్సులో జాయిన్ అవుదాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నంబర్ కి వాట్సాప్ చేయండి. ఫస్ట్ ప్రశ్న జేడే ప్రొడక్షన్ నుంచి, బ్రో ఏఐ వల్ల జాబ్స్ పోతాయి రావు, డేటా సైన్స్ లో ఏ కంపెనీలో ప్రాజెక్ట్స్ లేవు, జస్ట్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ మాత్రమే, ఏఐ టెక్నాలజీలో జాబ్స్ ఉండవు. సో ఫస్ట్ ఏఐ టెక్నాలజీలో మీకు తాత్కాలికంగా జాబ్స్ కనిపించకపోయినప్పటికీ కూడా లాంగ్ టర్మ్ లో ఖచ్చితంగా ఏఐ మీద మనం వర్క్ చేయబోతున్నాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఎన్విడియా CEO ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో మన ఏఐ టెక్నాలజీతో పని చేయించాలి. అంటే మనం పనిచేయడం కాదు, మన సాఫ్ట్వేర్ కోడింగ్ రోజులన్నీ అయిపోయాయి. ఇక మీదట మనం ఎవరైతే ఏఐ టెక్నాలజీని యూజ్ చేసి ఒక 10x 5x పనులు చేయించడమే రాబోయే ఫ్యూచర్ లో జరగబోయేది. సో మనం పని చేయడం మానేసి ఏఐ టెక్నాలజీ పని చేయడమే మన జాబ్ రోల్స్ అనమాట. సో ఒక రకంగా మన జాబ్స్ కనిపించకపోయినా ఇంకొక వేలో మన జాబ్స్ అనేవి క్రియేట్ అవుతాయి ఏఐ టెక్నాలజీతో. అది మీ ప్రశ్నకు సమాధానం. నెక్స్ట్ ప్రశ్న సుందర్ గారు అడుగుతున్నారు, సార్ నాకు ఏఎంఎల్ బ్రాంచ్ లో సీట్ వచ్చింది, కానీ సిఎస్సి ఏఎంఎల్ మరియు ఏఎంఎల్ ఏది బెస్ట్ బ్రాంచ్ అర్థం కావట్లేదు, ఏది బెస్ట్ చెప్పండి సార్. సో దీనికి మన ప్రీవియస్ వీడియోలో కూడా సమాధానం చెప్పడం జరిగిందండి. ఇన్ కేస్ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి బట్ స్పెసిఫిక్గా ఏ డొమైన్లో అవ్వాలో నాకు తెలియదు అనుకుంటే కనుక మీరు సిఎస్సి బ్రాంచ్కి ప్రిఫర్ చేసుకోండి. లేదు నేను ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్సే చేయాలి, నాకు బాగా ఇంట్రెస్ట్ అనుకుంటే కనుక సిఎస్సి ఏఎంఎల్ సంబంధించిన బ్రాంచ్కి వెళ్తే మీరు స్పెసిఫిక్గా ఏఎంఎల్ సంబంధించిన డొమైన్లో మీకు నాలెడ్జ్ అయితే వస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈవెన్ మీకు సిఎస్సి డొమైన్లో కూడా ఏఎంఎల్ సబ్జెక్ట్ అనేది కొంచెం టచ్ అవుతుంది అనమాట. బట్ మోర్ కోర్ అనేది మీరు ఏఎంఎల్ బ్రాంచ్లో అయితే వస్తుంది. మీకు కన్ఫ్యూజన్ ఉంటే కనుక సిఎస్సిలోకి వెళ్ళండి. సాఫ్ట్వేర్ డొమైన్లో నాకు క్లారిటీ ఉంది, ఏఐలోనే నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఏఎంఎల్ వైపు అయితే వెళ్ళండి. తర్వాత ప్రశ్న వీర వెంకట లక్ష్మి గారు, సార్ 10th ఆఫ్టర్ చేయవచ్చా సార్, అంటే సిఎస్సి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన కోర్స్ చేయవచ్చా అని చెప్పి 10th క్లాస్ తర్వాత అని అడుగుతున్నారు. సో మీలాంటి వాళ్ళకే మనం ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ అనేది స్టార్ట్ చేసామండి. మన ఉద్దేశం ఏంటంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి. అంటే ఏదైనా సరే ఇంటర్మీడియట్ లెవెల్ కానీ లేకపోతే బీటెక్ లెవెల్ కానీ ఈవెన్ సీనియర్ సిటిజన్స్ కూడా అర్థమయ్యే విధంగా మన అయితే బిగినర్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. సో మీరు బేసిక్స్ స్ట్రాంగ్గా పెట్టుకోండి. ఇనీషియల్గా మీరు బేసిక్స్ అనేది మీరు 10th క్లాస్ తర్వాత నుంచి అయినా నేర్చుకోవచ్చు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కనుక మీరు ఆ కోర్స్ అనేది తీసుకోండి. మీరు ఏదైతే సిఎస్సి సంబంధించిన నాలెడ్జ్ బేసిక్స్ మీకు అర్థం అవుతుంది. దాని తర్వాత మీరు ఇంటర్మీడియట్ బీటెక్ లెవెల్కి వచ్చేసరికి ఇంకా మోర్ ప్రాక్టికల్గా మీరు వర్క్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రశ్న మునేశ్వర్ వ్లాగ్స్ గారు అడుగుతున్నారు, అన్నయ్య ఒక డౌట్, ఏఎంఎల్ ఆర్ ఏఐడిఎస్ ఈ రెండిట్లో ఏది బెస్ట్? ఎక్కువ మంది ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారండి. మనం ప్రీవియస్ గా కూడా దీనికి సమాధానం చెప్పడం జరిగింది. ప్రెసెంట్ అయితే మార్కెట్లో డేటా సైన్స్ డొమైన్లో ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. అంటే పర్సంటేజ్ పరంగా ఒక 10% ఎక్కువైతే ఉంది. అదే మనకి మెషిన్ లెర్నింగ్ పరంగా అయితే కనుక రాబోయే ఒక 2 to 3 years లో ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే రేషియో చూసుకున్నట్లయితే ఒక 60:40 రేషియోలో జరుగుతుంది. అంటే డేటా సైంటిస్ట్ ఒక 60 రేషియోలో జరుగుతుంటే మెషిన్ లెర్నింగ్ ఒక 40 రేషియోలో జరుగుతుంది. బట్ రాబోయే రోజుల్లో అది రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రశ్న పేరు మెన్షన్ చేయలేదు, అన్నయ్య మీ ఏఐ కోర్స్ ఆఫ్టర్ 2 years కూడా ఉంటుందా? నవ్ ఐఎమ్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్. మీకోసమే మనం ఒక 2 days బ్యాక్ ఒక వీడియో చేసాము, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ చేయవచ్చు అని చెప్పి. చాలా మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చేసే ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు కాదులే తర్వాత చేసుకుందాం మనకి ఏంటని అనుకుంటారు. బట్ ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి మీరు ప్రిపేర్ అవుతే కనుక నెక్స్ట్ మీరు కోర్ సబ్జెక్ట్స్ కి, అంటే మీరు డిగ్రీకి వెళ్ళినా లేకపోతే బీటెక్ వెళ్ళినా కూడా మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఒక ఎడిషనల్ స్కిల్ కింద ఏఐ అనేది యాడ్ అవుతుంది అనమాట. మీరు ఇప్పటి నుంచి ఏఐ గురించి అయితే నేర్చుకోండి. దానికోసం మన బిగినర్ కోర్స్ అనేది కూడా ఆఫర్ చేస్తున్నాము. సో మీరు ఒకసారి ఆ 2 days క్రితం చేసిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాం, అది చూస్తే మరింత క్లారిటీ అయితే వస్తుంది అనమాట. మీరు 2 years తర్వాత వెయిట్ చేయకండి, ఇప్పటి నుంచే మీరు లెర్నింగ్ అనేది చేసుకోండి. తర్వాత ప్రశ్న సనేమ్ ఆకాష్ గారు అడుగుతున్నారు, హాయ్ సార్ నేను ఏఐలో కోర్స్ తీసుకుని జాబ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేయాలి సార్? అంటే మీరు స్పెసిఫిక్ గా ఏ బ్యాక్గ్రౌండ్ ఏ డొమైన్ నుంచి వచ్చారో నాకు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మీరు పని చేయండి, మన వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్ లో అందజేస్తాము. ఒకసారి మీరు ఏ డొమైన్ మీరు ఏకి ఇంట్రెస్ట్ ఏంటంటే మీరు స్పెసిఫిక్గా మీ స్ట్రెంగ్స్ ఏంటి అన్ని డీటెయిల్స్గా మెన్షన్ చేశారనుకోండి, మనమైతే కన్సల్టెన్సీ కూడా ఆఫర్ చేస్తున్నాము. అదైతే పెయిడ్ కన్సల్టెన్సీ అయితే ఉంటుందండి. మీకు ఎక్స్పర్ట్తో మనం అయితే కొలాబరేట్ అయి ఉంటున్నాం కాబట్టి మీకు పలానా ఏదైనా డీటెయిల్స్ ఉండి మీ పలానా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో
ఆ డీటెయిల్స్ చెప్తే కనుక మీకు పాసిబుల్ రిజల్యూషన్ ఏముంటుంది అనేది ఆ ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రశ్న చిరుతేజ గారు అడుగుతున్నారు, అన్నయ్య నాకు సిబిఐటీలో ఏఐ అండ్ డేటా సైన్స్ వచ్చిందన్న, బెటరే అంటారు కదా అన్న, ప్లీజ్ చెప్పండి. సో సిబిఐటీ అనేది మంచి కాలేజ్ అండి. సో మీరు చెప్పిన బ్రాంచ్ ఏదైతే ఉందో మీరు కాలేజ్ పరంగా కాదు, ఇర్రెస్పెక్టివ్ ఎనీ కాలేజ్, నేను ప్రీవియస్ గా కూడా చెప్పడం జరిగింది, ఐఐటీస్ మినహాయిస్తే ఏ కాలేజీలో కూడా మీరు కాలేజీలో చదువుకున్న నాలెడ్జ్ తో పాటుగా మీరు సెపరేట్ గా ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా చేసుకోండి. మన ప్రీవియస్ గా మన బీటెక్ సంబంధించిన స్టూడెంట్స్ తో మనం కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పింది అదే, చాట్ జీపీటీ కానీ జెమినీ వంటి టూల్స్ ని మనం డెవలప్ చేసేంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకు అందుబాటులో ఉండట్లేదు. సో మీరు అవన్నీ కూడా మీరు నేర్చుకోవాలనుకుంటే కనుక ఆన్లైన్ లో కూడా మీరు నేర్చుకున్న సబ్జెక్ట్ దగ్గర ప్యారల్ గా ప్రాక్టీస్ చేసుకుంటే మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాలేజ్ మీరు సక్సెస్ అవుతారు. సో సిబిఐటీ కాలేజ్ అయితే మంచిదే, బట్ దానికి అడిషనల్ గా మీరు కూడా మీ ప్రాక్టీస్ అనేది చేసుకోండి. తర్వాత ప్రశ్న స్పేస్ స్టోరీస్, బ్రో ప్లేస్మెంట్ ఇస్తావా, కోర్స్ తీసుకుంటా. ఈయన ఇంకొక ప్రశ్న కూడా అడిగారు, ఎక్కడ జాబ్స్ లేవు ఫ్రెషర్స్ కి ఏ పైన హైదరాబాద్ లో. ఫస్ట్ మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో కొంచెం ఆలోచన విధానాన్ని మార్చుకోండి. ఏంటంటే ప్లేస్మెంట్ ఇస్తారని నేను కోర్సులో జాయిన్ అవుతానని చెప్పి మెజారిటీ మార్కెట్లో ఏం జరుగుతుందంటే ఏ సంబంధించిన రిలేటెడ్ కానీ ఇతర డొమైన్స్ లో ఒక అమౌంట్ చెప్తారు, అది 30,000 అవ్వండి 40-50,000 అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ గా జాబ్ అష్యూరెన్స్ అని చెప్తున్నారు. సో ఇక్కడ స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఓకే నాకు జాబ్ వచ్చేస్తుంది కదా అని చెప్పి వాళ్ళు నేర్చుకోవాల్సిన స్కిల్ ని మానేసి, అంటే వాళ్ళు ఏదైతే సబ్జెక్ట్ ని నేర్చుకోవడం మానేసి జాబ్ వస్తుందనే పాయింట్ లో వాళ్ళు ఏదో సరదాగా ఏదో నేర్చుకున్నా నాకు జాబ్ వచ్చేస్తుంది కదా అని అనుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, మీకు ఇచ్చిన డబ్బుల్లో కొంత డబ్బులు కొంతమంది కొన్ని ఫేక్ కంపెనీలతో టైఅప్ అవుతారు, మీకు ఇచ్చిన డబ్బులు ఏదైతే ఉన్నాయో కొంత అమౌంట్ వాళ్ళకి ఇచ్చి మీరు డబ్బులతోనే వాళ్ళు శాలరీ ఇస్తారు అనమాట. ఒక 1 or 2 months దాన్ని నడిపిస్తారు. తర్వాత మాకు రిసెషన్ వచ్చేసింది లేకపోతే రన్ చేయలేకపోతున్నాం, మీకు ఉద్యోగం తీసేస్తున్నాం అంటారు. అప్పుడు మీరు ఏం చేయగలుగుతారు, వాళ్ళు చెప్పినట్టుగా జాబ్ ఇచ్చేస్తున్నారు, మీరు వాళ్ళతో గొడవ పెట్టుకోవడానికి కూడా ఏముండదు. ఇది ఎక్కువగా మార్కెట్లో జరుగుతున్న ఒక స్కామ్ అనమాట. అందుకనే మనం చెప్పేది ఏంటంటే బిగినర్ కోర్స్ లెవెల్ కానీ మీరు రేపు పొద్దున్న సెకండ్ లెవెల్ ఏది చేసినా కానీ అడ్వాన్స్ లెవెల్లో కానీ మా సైడ్ నుంచి నేర్పించే స్కిల్ నేర్పిస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన బేసిక్స్ నేర్పించడం కానీ, నెక్స్ట్ వచ్చి ప్రాక్టికల్ సెషన్స్ ఏమైనా చెప్పడం కానీ, ఇవన్నీ తర్వాత మీ సైడ్ మీరు నాలెడ్జ్ పెంచుకుంటే కనుక రేపు పొద్దున్న కొత్తగా ఏదైనా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఏమైనా జాబ్స్ వచ్చినా కూడా మీరు క్రాక్ చేసే నాలెడ్జ్ వస్తుంది. మీరు నాలెడ్జ్ పక్కన పెట్టేసి నాకు బై డిఫాల్ట్ గా జాబ్ వచ్చేస్తుంది అది వచ్చేస్తుంది అని అనుకుని చాలా మంది అయితే మోసపోతున్నారు. అది ఎక్కడ కూడా బయట ఇలాగా డైరెక్ట్ గా జాబ్ వచ్చేస్తుంది అనుకునే దానికైతే కొంచెం దూరంగా ఉండండి. ఇది కొంచెం స్కామ్లు కింద జరుగుతుంది. రెండో ప్రశ్న మీరు ఏం అడిగారంటే హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే ఫ్రెషర్ కి జాబ్స్ తక్కువ ఉన్నాయని చెప్పి, అది నేను అగ్రీ చేస్తానండి. మనకి హైదరాబాద్ లో కొంచెం ఫ్రెషర్స్ పాయింట్లు అయితే ఏ రిలేటెడ్ కొంచెం తక్కువ జాబ్స్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఆ ప్రాజెక్ట్ ఇంటెన్సిటీ లెవెల్ అలాగ ఉంటుంది. అంటే ఎక్కువ డేటా మీద వర్క్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళు కూడా కొంచెం ఎక్కువ ట్యాకిల్ చేసే వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ కింద తీసుకుంటున్నారు. బట్ ఈవెన్ మన హైదరాబాద్లో కానీ రాబోయే రోజుల్లో అయితే ఫ్రెషర్స్ కూడా జాబ్ ఆపర్చునిటీస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈవెన్ మీరు ఇండియా వైడ్గా చూసుకున్నట్లయితే బెంగళూరు సైడ్ అయితే మనకి ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ మనకి ఫ్రెషర్ లెవెల్లో కూడా ఉన్నాయి. బట్ ఏదేమైనా గుర్తుపెట్టుకోండి, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం 2 to 3 years లో ప్రతి ఫ్రెషర్ కూడా ఏ రిలేటెడ్ లో జాబ్ అవకాశాలు పెరగబోతున్నాయి. తర్వాత ప్రశ్న శ్రీ దుర్గా టాక్స్ అడుగుతున్నారు, ఈ ఇమేజెస్ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోకి యూజ్ చేస్తే కాపీరైట్ రాదు కదా సార్. యాజ్ ఆఫ్ నో అయితే మనకి ఏ రిలేటెడ్ ఇమేజెస్ అయితే కనుక కాపీరైట్స్ ఏమీ రావట్లేదండి. మీరు అనేది ఇమేజెస్ని ఏదైతే వాడుతున్నారో మీరు చెప్పిన టూల్స్ అయితే మీరు హాయిగా ఆ ఇమేజెస్ అనేవి మీ వీడియోస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ప్రశ్న భరత్ గారు అడుగుతున్నారు, ఓకే బ్రో కెన్ వి యూజ్ దీస్ ఇమేజెస్ ఇన్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ అండ్ పోస్ట్ అండ్ ఫర్ యూట్యూబ్. ఈయన మెటా ఏ సంబంధించిన షార్ట్ కి ఈయన కామెంట్ పెట్టారు. మెటా ఏ వాళ్ళు జనరేట్ చేసిందే, వాళ్ళ ఉద్దేశం అదనమాట. మీరు వాళ్ళు జనరేట్ చేసిన ఇమేజెస్ మీరు మెటా ఏని యూజ్ చేసి క్రియేట్ చేసుకున్న ఇమేజెస్ ఏదైతే ఉన్నాయో మీరు రీల్స్ లో కానీ వీడియోస్ లో కానీ యూజ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి కాపీరైట్స్ ఇబ్బంది అయితే ఉండదు. ఇక చివరి ప్రశ్న సిద్ధేష్ గారు అడుగుతున్నారు, హౌ కెన్ ఐ లెర్న్ ఏఐ. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి నాలెడ్జ్ నేర్చుకుంటారు అనుకుంటే ఫస్ట్ మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. మీకు బేసిక్ లెవెల్ వరకు అసలు బేసిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో మనం ఆల్రెడీ ఏఐ సంబంధించిన ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసాం. అందులో ఉచితంగా ఏఐ సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేసాం. అది ఇనీషియల్ లెవెల్లో ఏఐ గురించి అర్థం చేసుకోండి. దాని తర్వాత మీరు ప్రోగ్రామింగ్ గురించి నేర్చుకుంటాను, బేసిక్ కొంచెం ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటాను అనుకుంటే కనుక మీరు మన ఏ బిగినర్ కోర్సులో అయితే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చే లెవెల్స్ ఏదైతే ఉంటాయో అది మీరు ఇన్ కేస్ ఆన్లైన్ లో మీరు ప్రాక్టీస్ చేసుకున్నా కూడా నెక్స్ట్ సంబంధించిన లెవెల్స్ కూడా నేర్చుకోవచ్చు. అది త్వరలోనే మన సెకండ్ లెవెల్స్ కూడా అయితే ఆఫర్ చేస్తాం. ఓవరాల్ గా అయితే కనుక ఏదైనా బేసిక్స్ నుంచి నేర్చుకోండి స్ట్రాంగ్ గా, అట్ ది సేమ్ టైం ప్రాక్టీస్ చేసుకోండి. ఒక పుస్తకం పెట్టుకుని ఖచ్చితంగా మీరు ఏ అనేది నేర్చుకుని సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇవి ఏ సంబంధించిన కొంతమంది సబ్స్క్రైబర్లు అనే ప్రశ్నలకు సమాధానాలు. మీకు కూడా ఏ మీద ఏమైనా డౌట్స్ ఉంటే #ఏ తెలుగును ఉపయోగించి మీ ప్రశ్నలు అడగండి. రాబోయే వీడియోలో మీరు అడిగిన ప్రశ్న కూడా సమాధానం చెప్తాం. ఇటువంటి లేటెస్ట్ ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.